నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. తొలిసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను తమ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి గురువారం సిటిజన్ న్యూస్ ఛానల్కు వివరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో అన్ని సబ్జెక్టులు బోధించడానికి ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, మండలంలో మొదటిసారి తమ పాఠశాలలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను సాయిపూర్ భవానీనగర్లోని ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించామని తెలిపారు. తరగతి గదిలో రంగురంగుల బెంచీలు, కంప్యూటర్లు, పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్స్, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రాథమిక పాఠశాల సాయిపూర్లో ఏఐ ద్వారా విద్యను కూడా అందించడం జరుగుతుంది. మన తాండూరు కాన్స్టిట్యున్సీలోనే మొట్టమొదటిసారిగా మన పాఠశాలలో ఈ ఏఐ ద్వారా విద్యను అందించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే చదువులో కాస్త వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహం అందించడానికి దీనిని ఉపయోగించుకొని వాళ్ళకు మినిమం బేసిక్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఇది మనకు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కేవలం మన 30 మంది విద్యార్థులను మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా బాగా జరగడం వల్ల పాఠశాలలో ఉన్నటువంటి 150 మంది విద్యార్థులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరినీ పాల్గొనేలా చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ ఏఐ అనేది మన విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. టుడే we discuss about addition. Today we discuss about addition. 3 plus 5. 3 plus 5. 8. And 2 plus 4. 6. What is the sum of 23 plus 45? What is the sum of 23 plus 45? Answer is ఇక్కడ చూడరా సారంతో చూడరా బాబు. సిటిజన్ న్యూస్కు నమస్కారాలు. ఈరోజు మా పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి గురించి మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా పాఠశాల తాండూరు పట్టణంలోని భవానీనగర్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సాయిపూర్. ఇక్కడ మొత్తం 151 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 1 నుండి 5 తరగతుల వరకు ఉన్నాయి. మొత్తం ఉపాధ్యాయులు 6 ఉన్నారు. స్కూల్లో మొత్తం ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే విద్యార్థులకు ఉపాధ్యాయులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మనకు ప్రభుత్వం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు త్రాగునీరు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందుబాటులో ఉంది. టాయిలెట్స్ ఉన్నాయి. తర్వాత విద్యార్థులకు బోధించడానికి గ్రీన్ కోట్స్ మరియు వాళ్ళ సౌకర్యం కోసం ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్ కూడా ఉన్నాయి. వీటికి తోడుగా మనకు ప్రత్యేకంగా కలర్ఫుల్ మంచి క్వాలిటీతో కూడిన బెంచెస్ కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. కాబట్టి విద్యార్థులు వాళ్ళకు ఎలాంటి పాఠాలు వినడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మన పాఠశాలలో ఉన్నాయి. దానికి తోడు బోధించడానికి కూడా అందరూ యువకులైన ఉపాధ్యాయులు మన పాఠశాలలో అందుబాటులో ఉన్నారు.
తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్పెషల్గా మన పాఠశాలలో తాండూరు మండలంలోనే మన పాఠశాలలో మాత్రమే బోధన జరుగుతుంది. ఇందుకు కావాల్సిన సిస్టమ్స్ కానీ తర్వాత ఆన్లైన్ కేబుల్స్ అవన్నీ కూడా ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టీచర్ల బోధనతో పాటు ఈ ఏఐ బోధనను కూడా విద్యార్థులకు అందించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ అంటే పేరెంట్స్ తాండూరు పట్టణంలో ఎక్కడ ఉన్నా కానీ కూడా ప్రభుత్వ విద్య కావాలని కోరుకునేవారు నా భవానీ నగర్లో ఉన్న సాయపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మీ పిల్లలను అడ్మిషన్ ఇప్పించినట్టయితే మేము వాళ్ళని మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది మీకు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఈ సౌకర్యం మాకు కలిగించినందుకు సిటిజన్ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు.